శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 29, 2025 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి నవమి, ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు, ఉపరి దశమి, వారం సోమవారం, నక్షత్రం రేవతి, ఉదయం 7 గంటల 41 నిమిషాల వరకు, అశ్విని 30వ తారీఖు ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు, యోగం పరిఘ ఉదయం 7 గంటల 36 నిమిషాలకు, శివ తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాల వరకు, కరణం కౌలువ ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు, తైతుల రాత్రి 9 గంటల 5 నిమిషాల వరకు, ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం శేషం ఉదయం 6 గంటల 55 నిమిషాలకు, తిరిగి రాత్రి 11 గంటల 21 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 31 నిమిషాల వరకు. మర్జ్యం రాత్రి 2 గంటల 20 నిమిషాల నుండి 3 గంటల 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుండి 1 గంట 17 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 59 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల నుండి 2 గంటల 57 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 10 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 49 నిమిషాల వరకు. సంగమ కాలం ఉదయం 8 గంటల 49 నిమిషాల నుండి 11 గంటల 3 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 17 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. ఆప్తిక తిథి పుష్యశుద్ధ దశమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 18 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 44 నిమిషాల వరకు. నిషేధి కాలం రాత్రి 11 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు విజయవాడలో. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషాలకు. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వృషభ రాశి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. మిథున రాశి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలున్నాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.
కర్కాటక రాశి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలుంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సింహరాశి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభా సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కన్యా రాశి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధనుసు రాశి. పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. మకర రాశి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కుంభరాశి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి. మీనరాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.